ఏం చేయాలి? ఓర్పుతో ఏం చేయాలి? అవి జీర్ణించుకోవలసిన విషయాలే. విశ్వాసం ఉందని చెప్పు, క్రియలున్నాయా నీలోనే? క్రియలున్నాయా? మానవ రీతి క్రియలు కాదు కావలసిందే, విశ్వాసముతో కూడిన క్రియలు ఉండాలి. అవి ఉంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా దేవుడే అద్భుతం చేస్తాడు. నీ స్థలం విషయంలోనో, నీ అప్పుల విషయంలోనో, నీ గృహం విషయంలోనో, లేకపోతే నీ వ్యాపార విషయంలోనో, ఏమంటే నువ్వు ఆశించుతున్న దేని విషయంలోనైనా దేవుడు అద్భుతం చేస్తాడు కదా. విశ్వాసంతో కూడిన క్రియ దేవునికి కనబడితే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవలసిన అవసరం లేదు, ప్రాధాయపడవలసిన అవసరం లేదు. నీకు వ్యక్తిని దేవుడు లేపే నీ కళ్ళ ముందుకు దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయ. ఏమంటే ఆ పొట్టేల్లో గొర్రె పిల్లను సిద్ధపరిచిన దేవుడు ఏమంటే ఎలాగొచ్చిందండి? ఏమంటే ఏళ్ళు వెళ్తే కానీ నేను అడుగుతున్న పాయింట్, ఆ మొరియా పర్వతం మీదకి ఆ పొదల్లో పొట్టేలు ఎలాగొచ్చింది? ఏమంటే వ్యక్తులు వెళ్ళారా? ఎవడైనా తీసుకెళ్ళి పెట్టినా అన్ని సెకండరీ. మనకి కావలసిన అక్కడ నీటి తీరడం అది కావాలి కదా. నీ పబ్బం గడుపుకోవడానికి మనం ఎన్నో యాసాలు ఎన్నో ఏత్తా ఉంటాం కదా. అక్కడ మానవ పనులు అక్కడ పనికిరావు, మానవ ఆలోచనలు అక్కడ పనికిరావు, మానవ క్రియలు అక్కడ పనికిరావు. విశ్వాసంతో కూడిన ఓర్పుతో కూడిన నీ క్రియే అక్కడ కార్యసిద్ధి కలుగుతుంది. ఎన్ని సంవత్సరాలండి అనంటే ఓర్పుతో నువ్వు కూడా చూస్తే ఎన్ని సంవత్సరాలు లేదు. కొన్ని సమయాల్లో వెంటనే జరుగుతుంది, కొన్ని సమయాలలో కొద్ది ఆలస్యం కూడా అవుతుంది. సో ఇప్పుడు మన ఓర్పు శ్రమలలో ఉండాలి. 2, మన ఓర్పు ఎందులో ఉండాలి? విశ్వాసంలో ఉండాలి. 3వదిగా మనం చూసినప్పుడు మన ఓర్పు ఎందులో ఉండాలి తెలుసా? క్రియలలో ఉండాలి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2, 3 వచనాలు 4 వచనాల వరకు చదువుదాం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినని ఎరిగి అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనా కొదువలేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగనింపనీయండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి హల్లెలూయ. ఏమన్నా ఓర్పుతో కూడిన క్రియలు ఏంటండి? ఎక్కడున్నాయి అంటే మౌనమే సమాధానం కాదు. ఏమండి? క్రియలను కొనసాగనింపండి. మన క్రియలు మానకూడదు. ఊపుంటే చేస్తాం, లేదే లేదు క్రియ. ఏమండి? ఇక్కడ ఏమన్నా కొనసాగింపండి, ఆపకూడదు. క్రియ అంటే ఏంటి? పనుల విషయంలో మనకేముండాలి? ఓర్పు ఉండాలి. అక్కడ చాలా మ్యాటర్స్ ఉన్నాయి. ఆ మ్యాటర్లకు వెళ్తే అసలు మ్యాటర్ వదిలేస్తాం. కాబట్టి మన పాయింట్ ఏంటంటే ఓర్పుతో తన క్రియలను కొనసాగించండి. ఆ విషయంలో చూస్తే మీరు సంపూర్ణులుగా ఉండండి, అనునాంగులుగా ఉండండి. ఏ విషయములోనైనాను కొదవలేని వారుగా ఉండునట్లు ఓర్పుతో. నేను అంటాను, ఓర్పుతో కూడిన క్రియలు లేదు కాబట్టి మనకన్నిట్లో కొదవే. సేవకునిగా నేను ఇక్కడ టీవీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను, విశ్వాసులుగా మీ ముందు నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడైనా నా నోట్లో నుంచి ఇది కొద ఉందని ఎప్పుడైనా వచ్చిందా? లేదుగా. చేచి మాట్లాడినా కదా అసలు ఆ విషయం. ఏమన్నా అనేక మంది తన జీవితాలు, వారి జీవితాల్లో నిజంగా ఆయన పరిస్థితిని చూసి ఎన్ని అబద్ధాలు ఆడేసే వాళ్ళు ఉన్నారండి. ఈ రోజుకి నేను చెప్తాను వినండి. ఓర్పుతో కూడిన క్రియ ఉంటే నీ కుటుంబంలో కొదవ ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పమన్నాడు. ఏ విషయంలో కొదవ రానివ్వదండి. తినడానికి కొదువు రాదు, కట్టుకోవడానికి కొదువు రాదు. ఏ విషయంలో కూడా నీకేముండదు, కొదువు రాదు. ఏమన్నా అన్ని విషయాలలో కొదువు మనకి ఎందుకు కనబడుతుంది? తేడా దేవుళ్ళో కాదు, నీలోనే. ఓర్పుతో కూడిన క్రియలు ఎక్కడ చేస్తున్నాం మనం? ప్రేమ ఉంటే ఇంత చెప్తున్న క్రియలు మాత్రం అద్భుతం, దేవునికి స్తోత్రం. కోపం ఉంటే కళ్ళకు కూడా రానివ్వం.
చేయవలసిన పని ఆపేస్తాం, ఏ రక్తమే చేయం. నువ్వు చేస్తే ఒక మాట చెప్తాను, నేను ఇక్కడ దేవుడు నాకు ఈ పని అప్పగించాడు, నేను ఈ వాక్యం చెప్పని రోజున నేను దీన్ని ఆపితే ఇక రాగలదు, ఈవెన్ లేపుకుంటాడు దేవుడు. లేదా ఇక్కడ మీలో ఉన్న ఒకని దేవుడు లేపుకుంటాడు. నాతోనే ఈ పని కాదు, నేను సరిగ్గా లేకపోతే, సౌలు లేకపోతే దావీదుని దేవుడు ఎన్నుకోలేదండి. నేను ఒళ్ళు దగ్గరెట్టుకుని ఎందుకు వ్యవహరిస్తానంటే ఈ బాధ్యతను దేవుడు నాకు అప్పగించాడు కాబట్టి నేను ఒళ్ళు దగ్గరెట్టుకుని పని నేను చేయాలి. ఎన్ని బాధలు ఉండొచ్చు, ఎన్ని ఒత్తులు ఉండొచ్చు, ఎన్ని పనులు ఉండొచ్చు, ఈ పులిపీట దగ్గరకు వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకుంటారు ఏది పడితే అది మాట్లాడతా, మైకెత్తను మాట్లాడగలవా? ఈ రోజున మన క్రియలలో మనం దాన్ని ఏం చేయాలి? ఓర్చుకున్నా, బాధ ఉన్నా, సహించకున్నా, ఎన్నున్నా నువ్వు క్రియను కొనసాగించాలి. దేవుడు నీకు అప్పగించిన పని అదే. దాన్ని అంటే చెయ్యాలి తప్ప దాన్ని ఆపడానికి వీల్లేదు. దాని విషయంలో మనకు కావలసింది కొద్దిపాటి ఓర్పు కావాలి. నిందలు వస్తాయి, మనుషులు అంటారు వెళ్ళిపోతున్నావు అత్తమాటలోను అని అంటే అది నీ దేవునికి నీకు కాంటాక్ట్. అది దేవుని పని విషయంలో ఓర్చుకుంటూ నిందలు వస్తాయి. నేనేమంటానంటే మంచి చేసిన పొగిడింపు వస్తుంది. కొంతమంది పొగుడుతారు, కొంతమంది ఏం చేస్తారు, తిడతారు. ఇంకొకటి మనం చేసే పని కొంతమందికి నచ్చుతుందో కొంతమందికి నచ్చదు. నేను అంటాను మనుషులకు నచ్చినా నచ్చకపోయినా మనం చేసేది దేవునికి నచ్చాలి. దేవుడు మన పనిని ఏం చేయాలి? అంగీకరించాలి. అది మనం కోరుకోవాలి. ఇప్పుడు చెప్పండి, మనం చేసే క్రియల్లో ఏం చేయాలి? ఓర్పుతో ఉండాలి. అంటే ఓర్చుకోవాలి సార్. ఇప్పుడు ఒక పని చేస్తే ఓర్పు కావాలి మనకి. దానికి ప్రతిదానికి కొంత టైం కూడా ఉంటుంది. నిజం చెప్తున్నాను, అంత ఓర్పు పూర్వకాలం ఉండేదని ఇప్పుడు ఎక్కడ ఉండదని అంటారు. నేను అంటాను పూర్వకాలం ఉన్న ఓర్పు ఎందుకు ఉండదు? అంటే యుగాలు మారినప్పుడు, ట్రెండ్ మారినప్పుడు మనం మారిపోతున్నావా? అలాగంటే నువ్వు అమాయకంగా నాకేసే కౌంటర్ ఏంటి చెప్పనా? కాలంతో పాటుగా మనుషులు మారాలి కదా. నేను అంటాను వస్తువులు మారుతున్నాయి కానీ మనసు మారట్లేదు. ఇంకో మాట చెప్తానండి, ఒక్కొక్క అడుగు ముందేసి. ఎంత టెక్నాలజీ మాత్రం వస్తే అక్కడ రుబ్బు రోల్ ఉంది, ఇక్కడ గ్రైండర్ ఉంది, ఓకేనా? పప్పు ఎవరు తీయాలి? గ్రైండర్కి అడిగేస్తుందా పప్పు? గ్రైండర్ వచ్చి పప్పు బాగా నానిందని చెప్పి గ్రైండర్కి అడుగుతుందా? మరి కడగవలసింది ఎవరు? అమ్మాయి అంటే మనుషులు వేసిన మనుషులు ఏం చేయాలి? హలో, టెక్నాలజీ మారినా మనిషి చేసే పని అంటే నీకు ఈ బాధోడు తప్ప నువ్వు కడగవలసిన పని, అందులో తీయవలసిన పని. ఒకవేళ కడగకుండా అందులో ఉంచండి ఎలక సచ్చిన కొంపొత్త దేశ రక్తం వేసి. అవునా కాదో చెప్పండి, నవ్వుతారేటమ్మా? టెక్నాలజీ మారినా కానీ మనిషిల పని మాత్రం అది పాయింట్. దేవునికి స్తోత్రం. ఈ రోజున నేను అంటాను ఓర్పుతో మనం చేయాలి కదా. ఎవరు అప్పగించినా ఆ పని క్రియ అనేది అనేక రకాల ఆధ్యాత్మిక విషయాలకు వస్తే చాలా విషయాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి, శరీర సంబంధమైన విషయాలు చెప్తేనే మీ బుర్రకు బాగా ఎక్కుతుందని మాట్లాడుతున్నాం. కానీ ఆత్మ సంబంధంగా మనం చేసే క్రియలను మనం చేస్తే, కొనసాగిస్తే, తర్వాత మనం చూస్తే ఎన్ని చెప్పాను ఇప్పటికి? 3 చెప్పానా? 4. ఇంకా ఏ విషయంలో ఓర్పు కావాలంటే దేవుని వాక్య ప్రకారంగా చేయటానికి వాక్యం విషయంలో మనకు ఓర్పు కావాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతారా? 4వదిగా, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములు నేనును మిమ్ములను కాపాడుదును. దేవునికి ఒకసారి గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4వదిగా దేవుని వాక్యమును గైకుంటలో మనకేం కావాలి? ఓర్పు కావాలండి. ఏం గైకుంటలో నానా? వాక్యము గైకొనుటలో ఓర్పు కావాలి.
వాక్యం వినడం ఈజీయే, చదవటం మరీ ఈజీయే, కానీ గయ్యి కొనడమే ఏంటి చెప్పండి, అది చాలా కష్టం కదా. గయ్యి కొనడం చాలా కష్టం కదా, కష్టమే. వాక్య ప్రకారంగా మనం ఏం చేయాలి? వాక్యము చాలా రకాలుగా చెబుతుంది. ప్రతి ఆదివారము దేవుని సన్నిధి మానకూడదు, దానిని గైకొనాలి. చేస్తున్నామా? అనుదినము మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి, వాక్యం చెప్తుంది. చేస్తున్నామా? పెందల కడనే దేవుని సన్నిధికి రావాలి, చేస్తున్నామా లేదనేది 4. నీ రాబడి అంతటిలో 10% అది దేవుని సొమ్ము కాబట్టి నువ్వు అది ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి. అదేంటి చెప్పండి? చేస్తున్నామా? 10 రూపాయలు రూపాయి నమ్మకం, 100 రూపాయలు 10 రూపాయలు నమ్మకం, 1000 రూపాయలు 100 రూపాయలు నమ్మకం, 10,000 1000 రూపాయలు నమ్మకం, లక్షకి మేము అవునువే సమాధానం. ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయి. అందుకే చెప్తాడు లేఖనాల వలన ఓర్పు విషయంలో పౌలు చెప్తాడు. రోమిలకు రాసిన పత్రికలో, రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనను. చెప్పండి ఏంటి? లేఖనం అంటే వాక్యము, వాక్యం వలన, ఓర్పు వలన, వాక్యం వలన, ఆదరణ వలన, పూర్వమందు రాయబడిన మనకు బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడుతున్న వాక్యాలు ఇవి. అంటే వాక్య ప్రకారముగా చేయడానికి, నేనేమంటానంటే వాక్య ప్రకారంగా చేయడానికి విమర్శించడం చేస్తున్నావో చేయట్లేదో కదా. మనం ఎదరోలిని ఎంచడం ఎంతవారం అండి? నువ్వు వాక్య ప్రకారంగా చేస్తున్నావా? ఏది చెప్పు, దాన్ని నిలబడు దేవుని దగ్గర. మనం నథింగ్ కదా. అంటే నువ్వు వింటున్నావు కానీ చేయట్లేదు. ఓర్పుతో చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వు చేయటం మానేసి దేవుని మీద అపవాది వేయడం ఏంటి? దేవుడు చూడడానికి నరుడు కాదు, ఆయన మనలాగా అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు, చూస్తూ చేతకాని వాడు కాదు. అసలు నేనంటాను క్రైస్తవునికి ఓర్పు విషయంలో నువ్వు వాక్యం, అక్కడేమన్నాడు? రాబోతున్న శోధన కాలములో నేను నిన్ను తప్పించడానికి, కాపాడడానికి కారణం ఏంటో తెలుసా? ఓర్పు విషయమే. నా వాక్యాన్ని నువ్వు గైకొన్నావు కాబట్టి. అంతే కదండి. శోధన విషయంలో నేను నిన్ను కాపాడుతాను. ఎస్, నా సేవకుడు ఓర్పు విషయంలో వాక్యాన్ని గైకొన్నాడు, నా సహోదరి గైకొంది, నా బిడ్డ గైకొంది, నా కుమారుడు గైకొన్నాడు, నా కుమార్తె గైకొన్నాడని దేవుడే నిన్ను రాబోతున్న శోధన కాలంలో అంత ఓర్పు ఎక్కడుంది నీకు? వాక్యాన్ని గైకుంటలో ఓర్పు ఉందా? నేనంటున్నాను లేఖన విషయములో, వాక్య విషయములో మనకు ఓర్పు కావాలి కదా. ఓర్పును మన జీవితాలలో మనము కలిగి ఉండాలి కదా. ఈరోజు వ్యక్తిగతంగా ఈ రోజున చెప్తున్నాను, క్రైస్తవుడు అనేవాడు వాక్య విషయంలో ఓర్పు కలిగి ఉండాలండి. సేవకులే కావచ్చు, పెద్దలే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. ఇక్కడ వాక్యం వచ్చేటప్పటికి ఇక్కడ సేవకుడని, పెద్దని, వీరని, వారని, ఎవరని దేవునికి తారతమ్యం. వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి నీవైనా, నేనైనా, మనమైనా, ఎవరైనా సమానమే. దేవునికి మినాయింపు ఏమీ లేదండి. వాక్యంలో చెప్పింది మనం చేయాలి. ప్రార్థన నువ్వు చేయి. ఏమండి, ప్రేమించమన్నాడు, మనం చేయాలి. కష్టంలో ఉన్నవాడికి ఆకలి ఉంటే అన్నం పెట్టు, వస్త్రహీనుడుగా ఉంటే వస్త్రం ఇవ్వండి. మీరే కాదు, సంఘంగా మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఒక సోదరి చనిపోయింది, ఆమెకి భర్త లేడు. అసలు హిందువులు వాళ్ళందరూ కట్టడిగా ఉన్నారు. వారు బయలు చేయడమే చాలా గ్రేట్. సంఘముగా అక్కడ ఉన్నది 15 మంది 20 మంది ఉంటే ఆ బాక్సుకు అయ్యే ఆ డబ్బులు నేను భరించాను, చేశాను. అయ్యే కదా బోలు డబ్బులండి. అసలు ఈ చెయ్యికి ఎముకేలేదు తెలుసా మీకు? ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే చేయగలుగుతున్నాను కాబట్టి.
వాక్యాన్ని బట్టే కదా మనం చేయాలి. మిమ్మల్ని ప్రేమించేది వాక్యమును బట్టే. ఏదో శారీరక ఉద్రేకతలు ఇయ్యని అయ్యని కాదు. తర్వాత పరిచర్య చేయమని చెబుతా ఉంది. అది వాక్యం చెప్పేది కాబట్టి మనం చేయాలి. సేవకునికి పరిచర్య చేయాలి. ఇప్పుడు ఏలీకి పరిచర్య చేశాడు ఎవరు? సమూయేలు. చేశాడా లేదా? మాట్లాడండి. ఇప్పుడు ఆ సమూయేలు చేశాడు యాజకుడికి. యాజకుడికి పరిచర్య అంటే ఏంటి? పరిచర్య చేశాడు కాబట్టి సమూయేలు దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ కుమారుడు సేవకుడుకు పరిచర్య చేస్తే, దేవునికి పరిచర్య చేస్తే, సేవకురాలకు పరిచర్య చేస్తే దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. వాక్యం చెప్తుంది. అది మేమే చేసాం పరిచర్య. చాలా మంది సేవకులకు కాళ్ళు నొక్కాను నేను. ఈరోజు అలా నొక్కాను కాబట్టే దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టాడు. నీ బిడ్డలు దేవుని పరిచర్యలో వాడబడాలనుకోవాలి. సమూయేలు అలా ఉన్నాడు కాబట్టి ఉన్నతమైన స్థాయిలో దేవుడు సమూయేలును పెట్టాడు కదా. యాజకుడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి 3 పోస్టులు చేశాడంటే అది సమూయేలే. ఈరోజు నాకు చాలా మంది పరిచర్య చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని వాక్య విషయంలో చెప్తున్నాను, తప్పేమీ లేదు. అది దాని తప్పులాగా మనం చెప్పవలసిన అవసరం లేదు కదా. నువ్వు వాక్యము లోతు లేదు కాబట్టి ఆ మాటలు వస్తున్నాయి. మనం వాక్యము లోతులో వెళ్ళినాడు. ఇది నా భాగ్యం. ఒక్కొక్కసారి బైబిల్ మోస్తానంటే అంతా వచ్చిన రే నీలకాయ పట్టుకోండి కానీ నా బైబిల్ నేనే మోస్తాను. ఈరోజు ఓర్పు విషయంలో దేవుని వాక్యం ఉంటే బాగుపడతాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్య ప్రకారంగా దేవుని నమ్ముకున్న తర్వాత మన ఇష్టానుసారంగా మన ఆలోచన ప్రకారంగా బ్రతకకూడదు. దేవుని వాక్యం ఎలా చెప్తుందో అలాగ మనం జీవించాలి. వాక్య ప్రకారంగా మనం బ్రతకాలి కదా, చేయాలి కదా. అప్పుడే దేవుడు మనల్ని కాపాడతాడు. ప్రతి కోణములో దేవుని వాక్యానికి లింక్ అయి ఉంది. ఇది మనం అట్లాగా ఇట్లాగా ఎట్లాగా అట్లాగా కాదు కదా. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడు మనకు జ్ఞాపకం చేసేది అదే. తర్వాత మనకి ఎదురైనటువంటి దెబ్బలలో ఎన్నోది? ఇది 4 అయిందా? 5వదిగా మనం చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం దయచేసి 4, 5 వచనాలు మనం చదువుదాం. పౌలు అంటున్నాడు, 3వ వచనం నుంచి చదువుదాం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమి కలుగజేయక శ్రమలయందట, ఇబ్బందులు ఎందంట, ఇరుకులు ఎందంట, దెబ్బలు ఎందంట, చెరసాలలోనంట, అల్లర్లోనంట, ప్రయాసలోనంట, జాగరణలోనంట, ఉపవాసాలలోనంట మిగులు ఓర్పు గలవారమై. దేవునికోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, అతనికి ఎదురైన దెబ్బలలో, శ్రమలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, దెబ్బలలో, చెరసాలలో, అల్లరుల్లో, ప్రయాసాలలో 2 కొరింథీ 6వ అధ్యాయం 4, 5 వచనాలు ఏముందండి చెప్పండి. ఉపవాసాలలో కూడా ఏంటి? ఓర్పు. ఇబ్బందులలో కూడా ఏంటి? ఇబ్బందులు మానవులమైన మన జీవితాల, విశ్వాస జీవితంలో ఏమండి ఆర్థికమైన ఇబ్బందులు లేవా? మనకి ఉన్నాయి కదా. రోగాల వల్ల ఇబ్బంది లేదా? చెప్పండి, ఉన్నాయి లేవా? కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే ఉన్నాయి. ఇబ్బందులు లేనోడు ప్రపంచంలో ఎవడో లేడు. ఏదో రకమైన ఇబ్బందులు మనకు వస్తున్నాయి. నేనేమంటానంటే నేను ఇలా రాశాను, మనకెదురయ్యే ప్రతి దాంట్లో కూడా మనకి ఏం కావాలి అంటే ఓర్పు కావాలని రాసుకున్నాను నేను. మన జీవితాల్లో మనకి ఎదురయ్యే ప్రతి దాంట్లో కూడా మనకి ఏం కావాలి చెప్పండి? ఓర్పు కావాలి కదా. నువ్వు అనొచ్చు, అయ్యా నేను ఎంతకాలం ఓర్చుకోగలిగితే ఒకటైతే ఓర్చుకుంటానయ్యా, ఇన్నొచ్చేస్తే ఎలాగా? పౌలు అన్నాడు, శ్రమలు వచ్చినాయి అంట, ఇబ్బందులు వచ్చినాయి అంట, ఇరుకులు వచ్చినాయి అంట, దెబ్బలంట. అయ్యి బాబోయ్, ఏటమ్మా చెరసాలు వచ్చిందంట, దెబ్బలంట, చెరసాలంట, అల్లర్లంట, ప్రయాసాలంట, జాగర్లంట, ఉపవాసాలంట. అయినను కూడా మిగులు ఓర్పు. నిజం చెప్తున్నాను, పౌలు మహాశయుడికి ఆయనకు అంత ఓర్పు ఉందయ్యా. మనకు ఓర్పు ఉందా? మన ఇబ్బందుల్లో ఓర్పు మనకుందా?
మనకు ఎదురయ్యే అన్ని విషయాలలో కూడా మనకేం కావాలి? ఓర్పు కలిగి ఉండాలి. ఇది ఎన్నోది అంటే 5వది. ఆరవదిగా క్రైస్తవులంగా దేవుని బిడ్డలంగా ప్రేమలో ఓర్పు కావాలి. ప్రేమలో మనకేం కావాలి? ఓర్పు కావాలి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుదామా? దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు గాక. అలాగే అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. చూడండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ప్రేమలో మనకు ఏం కావాలి అంటే ఓర్పు కావాలి. పరిశుద్ధులైన వారు అందరూ కూడా వారండి ప్రేమ ఓర్పు అంటే అన్నిటినీ తాలుకుంటుందని వాక్యం చెప్తుంది. ప్రేమేమో దోషములను కప్పును అని వాక్యం చెప్తుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనును అని వాక్యం చెప్తుంది కదా. ప్రేమలో ఓర్పు అంటే నిజంగా దైవికమైన ప్రేమ ఉన్నప్పుడు నువ్వు ఓర్చుకోవాలి కదా, ఓర్పు కావాలి కదా. నేనేమన్నా తెలుసా, ఆ ప్రేమలో ఓర్చుకున్న వాళ్ళు ఇంకేం మాట్లాడరు. ఓర్చుకున్న వాళ్ళు మౌనంగా ఉంటారు, అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఎన్ని తెలిసినా ఏం తెలిసినా అప్పుడు నా మీద యాంటీగా మాట్లాడే సేవకులు వచ్చాయా, మీ గురించి ఎలా మాట్లాడుతున్నారండి, అలా మాట్లాడుతున్నారండి. కొంతమంది నా శ్రేయాభిలాషులు వచ్చి నా దగ్గర చెప్తే నేను నవ్వు ఊరుకుంటాను. అవతలడు వస్తాడు, నేనేమన్నా అసలు నాకు ఎరగనట్టే, నాకు తెలియనట్టే ఉంటాను. ఇంకో మాట చెప్పనా, ఆడి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటాను. కారణం ఏంటంటే ఏవి మాట్లాడాలో అయ్యే మాట్లాడతాను. మాట్లాడకూడనివి నా లిమిట్స్ దాటి పలకరిస్తాను అంతే. దేవునికి స్తోత్రం. అవతలోడికి అర్థమైపోద్ది ఏంటి అంతే. నేను పన్నెత్తే ఆ వ్యక్తిని నేనేమన్నాం, నేనేమీ మాట్లాడను. కారణం ఏంటి తెలుసా, దైవికమైన ప్రేమ ఉంది కాబట్టి వాడు ఏమన్నా నేను ఓర్చుకుంటాను. ఇంకో మాట చెప్పనా, నా అవసరం ఆ వ్యక్తికి ఉంటుంది కానీ ఆ వ్యక్తి అవసరం నాకు ఉండదు. అలాగని నేను తుంచి ఆ వ్యక్తిని నేను మాట్లాడను. కారణం అది దైవికమైన ప్రేమ కాదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ ఓర్చుకొను ఏది? ప్రేమ. అన్నిటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమే కదా. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 నిలుచును. ఈ 3 శ్రేష్టమైనది ఏంటో తెలుసా? ప్రేమే కదా. ఆ ప్రేమలో మనకి ఏం కావాలి అంటే ఓర్పు కావాలి. ఆ దేవుని ప్రేమ మన హృదయాలలో, ఇందాక పౌలు గారు చక్కని మాట చెప్పారు కదా, దేవుని యందలి ప్రేమ క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలిగినట్లు ప్రభువు మీ హృదయాలలో ప్రేరేపించునుగాక. అదే రోమిలకు రాసిన పత్రికలు అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉంది. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో దేవుని ప్రేమ ఏమైందండి? కుమ్మరించబడింది. ఆ దేవుడు మన హృదయాలలో కుమ్మరించబడిన ఆ ప్రేమలో ఓర్పు కలిగి ఉందాం. చివరిది చెప్తాను. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నిరీక్షణలో ఓర్పు కావాలి. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు క్రీస్తులందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పు. అమ్మ ఎందులోనండి? నిరీక్షణతో కూడిన ఓర్పు. అంటే మనము కలిగి ఉన్న నిరీక్షణకు ఏం కావాలంటే ఓర్పు. దేని యందు నిరీక్షించుచున్నాం? ప్రభు రాబోతున్నాడు.
ఇందాక మనం చదువుకున్నాం, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, నిరీక్షణతో ఉన్నప్పుడు, నిరీక్షణ మన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు, దాని ఓర్పుతో మనం ఎదురు చూస్తే అది మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. మనుషులు సిగ్గుపరుస్తారు సార్, నాయకులు సిగ్గుపరుస్తారు సార్, అధికారులు సిగ్గుపరుస్తారు సార్. నిరీక్షణ మాత్రం నిన్ను ఏం చేయదు, నీ బిడ్డను, నిన్ను, నీ కుటుంబాన్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. ఒకటి, మన ఓర్పు ఎందులో ఉండాలి, శ్రమలో. రెండు, మన ఓర్పు ఎందులో ఉండాలి, విశ్వాసములో ఉండాలి. మూడు, మన శ్రమ ఎందులో, ఓర్పు ఎందులో ఉండాలి, మన క్రియలలో ఓర్పు కావాలి. నాలుగు, వాక్యము గైకొనుట్లో కావాలి. ఐదు, మనకి ఎదురయ్యే ఇబ్బందుల్లో దేంట్లోనైనా ఓర్పు కావాలి. ఆరు, ప్రేమలో ఓర్పు కావాలి. ఏడు, నిరీక్షణలో ఓర్పు కావాలి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ఈ విషయాలన్నింటిలో దేవుడు మనకు ఓర్పు దయచేయలాగున అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, అందరు నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దైవజనురాలు పాస్టమ్మ గారు మనం ప్రార్థనలో నడిపిస్తారు. అందరు నిలువు మోకాల మీదకి రండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు ప్రభువా. నాయన, ఈ రాత్రి యొక్క ఉపవాస కూడికలోని సేవకును అభిషేకించిన ఆయన అయ్యా, నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. ఓర్పు గురించి నాయన అయ్యా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఏ విషయాలలో మేము ఓర్పు కలిగి ఉండాలో నాయన అయ్యా, శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలని, విశ్వాసములో ఓర్పు కలిగి ఉండాలని, అయ్యా క్రియను కొనసాగించటంలో ఓర్పు కలిగి ఉండాలని ప్రభువా. అయ్యా నైనా వాక్యములో ఓర్పు కలిగి ఉండాలని నైనా నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలని నైనా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నాయనా నీకు స్తోత్రాలు ప్రభువా. అన్ని విషయాలలో ప్రభువా, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అయ్యా ఉపద్రవములో నాయనా నా తండ్రి అన్నిటిలోనూ ఓర్పు కలిగి ఉండాలని ప్రభువా. అయ్యా నైనా క్రియలతో కూడిన ఓర్పు కలిగి ఉండాలని ప్రభువా. నైనా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు, మీరు మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నిరీక్షణలో ఓర్పు కలిగి ఉండాలని నైనా అయ్యా ప్రేమలో ఓర్పు కలిగి ఉండాలని తండ్రి నీకు స్తోత్రాలు, మీరు మాట్లాడారు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఏ విషయాల్లో మేము తప్పిపోతున్నామేమో తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి నీ వాక్యపు అర్థములోనైనా మా జీవితాలు సరి చేసుకోవటానికి అయ్యా దిద్దుకోవటానికి ప్రభువా నీకు స్తోత్రాలు. నైనా వాక్యము ద్వారా మేము సరి చేయబట్టానికి ప్రభువా సహాయము దయచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఈ చెవిని వీరి చెవిని విడిచిపెట్టేయకుండా ప్రభువా అయ్యా నా తండ్రి నాయన ఎక్కడ పొరపాట్లు ఉన్నాయో, ఎక్కడ లోటుందో నాయనా నీకు స్తోత్రాలు, వాటిని దిద్దుకొని సరి చేసుకుని ప్రభువా అయ్యా సరైన త్రోవలో మార్గములో మేము నడవటానికి సహాయము దయచేయండి. అయ్యా నాయన ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచుదని నీ వాక్యము సెలవిస్తుంది నాయన, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి క్రైస్తవులమైన మేము అయ్యా నీ పిల్లలమైన మేము ప్రభువా నీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన ఓర్పు కలిగి జీవించడానికి నీ కృప దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి ఓర్పుతో మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలను, మా గృహాలను మేము కట్టుకోవడానికి ప్రభువా నీ కృప దయచే తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా ఈ రాత్రి విత్తబడి మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కంజుని సహవాసం, ప్రభు బిడ్డలారా ఇక్కడ కుండ్రలకు వాక్యమైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చపరితలప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్ ఆమేన్.